వీక్షకులకు స్వాగతం, నమస్కారం. టీటీడీ లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి సుప్రీంకోర్టు చేత నియమించబడిన సిట్ విచారణ జరిపి 36 మంది పేర్లు నమోదు చేసి దర్యాప్తు చేసి సుప్రీంకోర్టులో విచారణ పత్రాన్ని దాఖలు చేసింది సిట్. ఆ దర్యాప్తు మీద అవాకులు చవాకులు పేలుతూ లడ్డూలో కల్తీ జరగలేదు, నేతలకు కల్తీ జరగలేదంటూ ఈరోజు బోమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చవాకులు పేలాడు. బోమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అడ్స్మర్ శ్రీనివాసరావు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. బోమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ని, ఆయన మాట్లాడిన తీరుని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఏమండి, బోమన కరుణాకర్ రెడ్డి బరి తెగించిపోయి కొట్టండి రా అన్నట్టు మాట్లాడుతున్నాడండి. వీళ్ళు కూడా ఊరుకోకూడదు. ఎప్పటికప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా అనేక కుట్రలు చేశాడు. అక్కడ ఉన్న పాలక మండలి చైర్మన్ నాయుడు గారి మీద అతనికి చాలా బాధ ఉంది. ఎందుకంటే వీళ్ళ అక్రమాలు దుర్మార్గాలు బయట పెడతా వీళ్ళందరినీ తరివేయడానికి చూస్తున్నాడు. ఆయన తట్టుకోలేకపోతున్నాడు. అక్కడ ఆయన బదనాం చేయడానికి, తిరుమల పవిత్ర దెబ్బతీయడానికి, వీళ్ళకి అప్రతిష్ట తీసుకురావడానికి అతను చేయని ప్రయత్నం లేదండి. అంటే వాళ్ళు చేసిన పాపాలను కప్పిపెట్టుకోవడానికి వీళ్ళ మీద అవాకులు చవాకులు, వీళ్ళని బదనాం చేయాలి, వీళ్ళ మీద ఎదురుదాడి చేయాలి. తొక్కిసలాట దగ్గర నుంచి తొక్కిసలాట కారకులు ఎవరంటే వీళ్ళ తాలూకు బ్యాచే అధికారులు. దీన్ని తర్వాత మీకు గోశాల వ్యవహారం, తర్వాత మళ్ళీ కౌస్తుభం మొన్న, అందుముందు మాంసాహారం తింటున్నారు ఎవరో తిరుమల కొండ మీదని, వీళ్ళ బ్యాచే. ఎవరో పోతా తీసుకున్నది. కింద ఆ విగ్రహం విషయం శనీశ్వరుడు ఎవరో వదిలేసిపోయాడు, ఆ శిల్పి అక్కడ చేసుకునేవాడు. వీళ్ళకి ఏంటి సంబంధం? అవన్నీ తీసుకొచ్చి అక్కడ రికార్డింగ్ డ్యాన్స్ డ్రామా ఆర్టిస్ట్ అండి అతను. ఎవరో కరుణాకర్ రెడ్డి డ్రామా ఆర్టిస్ట్, చెప్పి విధానం డ్రమటిక్గా ఉండొచ్చు, నాటకీయత ఇస్తాడు. ఇప్పుడు ఈ సిట్టు దర్యాప్తు బృందం ఈ ఛార్జ్ షీట్ విషయంలో బయటకు వచ్చిన మ్యాటరు, దాని మీద అసలు బుర్ర, బుద్ధి, విద్యా వివేకం, మణిజన్మెత్తిన మా లక్షణాలు ఏమైనా ఉన్నాయండి? తిరుమల తిరుపతి దేవస్థానంలో 20 కోట్ల లడ్డూలు, 60 లక్షల టన్నుల ఈ నెయ్యి లాంటి పదార్థాన్ని వాడి దాన్ని తయారు చేసే ప్రసాదం అని చెప్పేసి చిట్టు దర్యాప్తు బృందం ఆ నివేదిక ఇస్తే, దాని మీద ఇక కల్తీ జరగలేదు, కొవ్వు లేదన్నారు కదా అంటే బుద్ధి జ్ఞానం మణిజన్మ ఎత్తారా అన్నది అంటున్నారు వీళ్ళు. పైగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మంత్రివర్గం దీని గురించి మాట్లాడుతున్నారు. ఎదురుదాడి చేయకపోతే ముద్దెట్టుకుంటారు మిమ్మల్ని, ఈ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటేనే. అలాగే వీళ్ళు నోటుకు వచ్చినట్టు అబద్ధాలు చెప్పేసి వీళ్ళు ఇష్టమైనట్టు మాట్లాడుతుంటే ముద్దెట్టుకుంటారా? మీ మీద సమాధానం చెప్పొద్దా? అంటే నువ్వు నీ డ్రామా వేస్తుంటే చూస్తా కూర్చుంటారా? కోర్టు పరిధిలో ఉంది, విచారణ ఉందని చెప్పి చూస్తూ ఉంది ప్రభుత్వం. కాదండి, ఈ ప్రభుత్వం మామూలుగానే ఈ దొంగల పట్ల, ఈ దగులుబాజీల పట్ల కొంత ఉదారంగా ఉంది. వీళ్ళ పెంట మనకెందుకు, చట్టం తన పని దాన్ని చేసుకుంటుందని చూస్తున్నారు. ఈ చట్టం ఏం పని చేస్తుంది? ఇలాంటి వాళ్ళు చట్టాలను కొనేసుకుంటారు కదా, వీళ్ళు ఎవరైనా కొనేస్తున్నారు కదా. అటువంటి అప్పుడు చట్టం కొంచెం స్లోగా పనిచేస్తుంది వీళ్ళ దగ్గర. ఇప్పుడు వీళ్ళని ఎస్టాబ్లిష్ చేయడం అంటే అదొక పెద్ద యాగం. జగన్మోహన్ రెడ్డి యాగం చేస్తున్నాడంటే అందులో మాంసఖండాలు రక్తం పోతున్నారంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. అసలు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు యాగం చేస్తున్నాడా? రాక్షసుడు యాగం చేయటం ఏంటి? వాళ్ళ యాగం. అతను ధనదాహం, అవినీతి ఆటవికుడు అతను జంగిల్రాజు అంటాడు వీళ్ళని. చంద్రబాబు నాయుడు గారు గుండు కొట్టించుకుని దేవుడి దగ్గర క్షమాపణ చెప్పాలంట. పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి ఈదులు శుభ్రం చేసుకుంటూ రావాలి, ప్రక్షాళన చేసుకుంటూ రావాలంట. చాలా ఒళ్ళు మరిచి, ఒళ్ళు తెలియకుండా, ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా మాట్లాడుతున్నాడు అతను. కరుణాకర్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడాలి. ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించో లేకపోతే ప్రభుత్వానికి సంబంధించో ఆ నాయకులను ఇష్టమైనట్టు మాట్లాడుతూ, ముఖ్యమంత్రిని, డిప్యూటీ సీఎంని మాట్లాడుతుంటే మేము చూస్తూ ఊరుకుంటామా? నువ్వు డ్రామా వేస్తుంటే మీ డ్రామా చూసి ఎంజాయ్ చేస్తాం అనుకున్నావా? చేసేదన్నా చేసి దోపిడీ చేసి మీరు దొంగల ముఠా, మీరు దొంగోళ్ళు, మీరు అందరూ. అది దొంగ అన్నట్టు ఉంది ఇక్కడ. ఇప్పుడు దొంగ అంటాం కాదు అసలు. మీరు ఇప్పుడు వీళ్ళని అర్జెంటుగా ఈ కరుణాకర్ రెడ్డిని పరకామణి కేసు విషయంలో ఆ సీఏ గారిని చంపిన హత్య కేసు పెట్టాలి అతని మీద. ఖచ్చితంగా అతనే చంపించుంటాడు. అందులో అనుమానం లేదు. ఇళ్ల ముఠాయే చంపేసి ఉంటుంది వెళ్ళి. ఆ పాత్ర లేకుండా జరిగే అవకాశం కూడా లేదు. ఇతరే చేయించుంటాడండి, ఏం అనుమానం లేదు. అది ఎవరికి అవసరం? అది ఈ దొంగల ముఠాకి తప్ప. ఇప్పుడు ఆయన చంపాల్సిన అవసరం ఆడుకుంటుందండి. అవును అనుకో. లేకపోతే ఆ పరకామణిలో పాత్ర ఉన్న ఇతనే కదా. వీళ్ళని కాదని ఎవడు చేస్తాడు దొంగతనాలు అక్కడ? వీళ్ళు పెద్ద ముఠా కదా. అవును. ఎవడు దొంగతనం చేసి దారి పట్టుకొచ్చి చెప్పాల్సిందే కదా. ఆ సాక్షి చనిపోవడం వల్ల లబ్ధి జరుగుతుంది వీళ్ళకే. ఇన్ని అపచారాలు చేసి, అప్రతిష్టపాలు చేసి, శ్రీవారిని సంప్రదాయాలు కాలదన్ని సిగ్గు లేకుండా ప్రెస్ మీట్ పెట్టి నువ్వు రికార్డింగ్ డ్యాన్స్ డ్రామా వేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? దీని మీద చాలా సీరియస్గా తీసుకోవాలి ప్రభుత్వం. వ్యవస్థలు కూడా, డిపార్ట్మెంట్లు కూడా చూస్తూ ఊరుకోకూడదు. వీళ్ళు చేసిన డ్రామాలు దర్యాప్తుకి వెళ్ళి వెక్కిరించి వచ్చినప్పుడు ఎందుకు ఊరుకున్నారు సిట్టోళ్ళు? అలా ఊరుకుంటాం వల్ల ఇలాంటి మాటలు మాట్లాడతారు వాళ్ళు. ఇప్పుడు ఎదవలకి పదవులు,
ఇలాంటి వాళ్ళకి అలుసు ఇస్తే సంకనే కూర్చుంటారండి వీళ్ళు. ఈ ప్రభుత్వం వీళ్ళు ఇతని పట్ల చాలా సీరియస్గా ఉండాలి, అవును. చాలా కఠినంగా వ్యవహరించాలి. ఓ పక్కన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాబోయ్ లబో దీపం అంటూ ఆకులు అలములు తింటా నా కాళ్ళన్నీ పుల్లెడిపోయిన అంటున్నాడు. ఇతను కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలి, తీసుకెళ్ళి ఏం చేయకలేదు వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో పెడితే చాలండి. వీళ్ళు చేసిన పాపాలు మామూలు పాపాలా? ఓ పక్కన ధర్మారెడ్డికి ఏం జరిగిందో చూసి కూడా ఇలా రెచ్చిపోతాడు. నాకేం నమ్మకం లేదు, నాకేం అవ్వదు అనుకుంటున్నామో. నీకు నమ్మకం ఉన్నా లేకపోయినా నీ కర్మఫలం వర్మించాల్సిన పరిస్థితి వస్తుంది. కలియుగ వెంకటేశ్వర శ్రీనివాసుడు అతనితో పెట్టుకున్నవాడు ఎవడైనా సరే అతను సొమ్ము అపహరించినా, అతనికి అపచారం చేసినా, అప్రతిష్ట పాలు చేసినా, అపవిత్రం చేసినా వాళ్ళకి శిక్ష తప్పదు. కానీ మీరు మహాపాపం చేశారు, వీటిలన్నిటిని మించిన పాపం చేశారు. మీరు ఎలా తప్పించుకుంటారు అనుకుంటాను? మీరు సుబ్బారెడ్డి ఏం మాట్లాడతలే తెలివి, కానీ ఎందుకని మంచిదిరా బాబు దేవుడు అతను కొంచెం ఎంతో కొంత భీతి భయం ఉన్నట్టుంది. వీడు ఇంకా బరిదెగించి మాట్లాడుతున్నాడు. అంటే అతను రాడికల్, అతనికి భయం లేదు, భక్తి లేదు, దేవుడు అంటే నమ్మకం లేదు, అట్లాగే మాట్లాడతాడు. అలాగే కదండి, ముఖం పగిలిదాకా అలాగే మాట్లాడతారు. ముఖం 3 ముఖాలు అయితే నోరు మూసుకుంటారు, జాతకోళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఆ పని చేయమని అడుగుతున్నాను ప్రభుత్వాన్ని, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. బోమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళని, వాళ్ళ ముఖాలను 3 ముఖాలు చేస్తే కానీ ఇలాంటి అరాచకవాదుల అసందర్భ ప్రాలాపనలు ఆపరని, అలాగే స్వామివారి లడ్డూని కల్తీ చేసిన ఈ దుర్మార్గుల్ని ఆ స్వామివారు కఠినంగా శిక్షిస్తారంటూ విశ్లేషించిన అడ్స్మల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం.